వచ్చేసిందంట. ఈ పూట ఏ ఉద్దేశం తెలియజేస్తున్నదంటే, యావత్ ప్రపంచానికి చాలిన దేవుడు యావత్ ప్రపంచాన్ని ఆయన కృపచేత రక్షించడానికి గాను ఆయన శరీరంలో రక్తం కాచాడు. ఆ రక్తం అనే ఓట దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మంచిది. దాని గురించి ఇంకెక్కువ మందే కానీ దేవుని చేత నెక్స్ట్ వీక్ లో కంటిన్యూ చేద్దాం. పాటు పాడమన్నాను. ఎంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. దేవుడు నిత్య జీవం.
అందరం ఒకసారి ప్రేస్తున్నాడు చెప్దాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మంచిది, సంతోషం. ఈ రోజు మన టాపిక్ దేవుని స్తోత్రములు. హల్లెలూయా. ఈరోజు మన అంశము టాపిక్ ఫౌంటైన్ అనగా ఊట. ఊటలు బైబిల్ గ్రంథంలో చాలా రకరకాలు ఉన్నాయి. ఈరోజు 3 మాత్రమే సమయాన్ని బట్టి మాట్లాడుకుందాం. దేవుని బిడ్డలారా, ఊట ఎలాంటిది అంటే ఒక విధముగా మనం ఆలోచన చేస్తే ఆశీర్వాదముకు కారణంగా ఉంటుంది. నీవెప్పుడు నీళ్ళు కట్టిన తోట వలె ఉబుకుతూ ఉంటామని వాగ్దానం రాయబడింది. దేవుడు తన బిడ్డలను ఇశ్రాయేలులకు వాగ్దానం చేశాడు, దీవించాడు. అంటే నువ్వు ఎప్పుడు దీవునికరంగానే ఉంటావు అని అర్థమే. కనుక అంతేకాదు, సామెతల్లో సొలొమోను అంటాడు, నీటి ఒడ్డున పుట్టు ఓటు లాంటిదంట కలహం కూడా. కలహము నీటి ఒడ్డున పుడుతుంది, అది కలహము. పెదవుల మీద వస్తాయి రకరకాల మాటలు, వింత వింతైన మాటలు, పోకిరి మాటలు, దేవుని యొక్క చిత్తానుసారంగా వ్యతిరేకమైన మాటలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇదంతా నీటి గట్టున ఒడ్డున పుట్టుతుందంట. ఇలాగ ఊటలు బైబిల్ గ్రంథంలో రకరకాలు ఉన్నాయి. నేను మొన్న మలాకీ గ్రంథం చదువుతున్నప్పుడు నాకు ఒక చక్కని మాట గ్రహించాను. మనం జ్ఞాపకార్థ గ్రంథము అనేది ఒకటి చదివాం కదా. అసలు జ్ఞాపకార్థ గ్రంథములో ఏమి రాయబడుతుంది, ఏమి రాయబడుతుంది అని మనం అనుకుంటే, అక్కడ మలాకీ గారు ప్రవక్తగా ఆయన మలాకీ గారు ఒక మాట చెప్పాడు. చదువుదాం. మలాకీ గ్రంథము జకర్యా తర్వాత ఉంటుంది. జకర్యా తర్వాత 3:14 దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను కైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అది మీరు చెప్తున్నారు అర్థమైన మాటలు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. అది కనుక నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట ఆయన గ్రంథంలో జమిడి ఉంటుంది, రాయచున్నాడు. కనుక తగిన సమయం ముందు నువ్వు చచ్చిన తర్వాత
ఆ గ్రంథం బయటకు వస్తుంది. ఎప్పుడు ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ తిరిగా మాట్లాడావు అది ఎక్కడికి పోవు, ఎక్కడికి పోవండి. అది చెప్పి వేస్తే పోతుంది అనుకుంటామా? అది మన భ్రమ. కనుక నువ్వు మాట్లాడే ప్రతి మాట వ్యర్థమైన మాట, పనికి వాళ్ళ మాట, నిష్ప్రయోజన మాట, కత్తిపోటు లాంటి మాట, దేవుడికి ఐశ్వర్యమైన మాట, ఇవన్నీ కూడా ఆయన వ్రాయిస్తున్నారు. అది నీకు కనిపించమంటే పిల్లనా ఇంకొక మాట చెప్పి వాక్యంలో కొనసాగుతాం. నీవు ఉదయం పడక మీద నుండి లేచిన దగ్గర నుండి నువ్వు రాత్రి తిరిగి పడక చేరినంత వరకు ఒక దేవదూత నీ ప్రక్కనే ఉండి ఒక డైరీ తీసుకుని ఉంటుంది. నీ నడక రాస్తుంది, నీ పడక రాస్తుంది, నీ మాట రాస్తుంది, నీ జీవిత సమస్త వైఖరి లోక రీత్యా ఎలాగ ఉన్నావో సమస్తం రాస్తూ ఉంది. కనుక నేను కాదు అనడానికి లేదు, నా మాట కాదు అనడానికి లేదు, నేను ఇలా ప్రవర్తించడం అనడానికి లేదు, నేను అసలు ఎప్పుడు అనలేదండి అని అనడానికి లేదు. అది దేవుడు ఇస్తాను. అది దేవుడు సింహాసనం దగ్గర ఉండేటువంటి తీర్పు దినము. ఆ తీర్పు దినమున ఎందరు అక్కడ నిలబడి ఉంటారో 2 కొరింథీయుల రాసిన పత్రిక 5:10 చూడండి. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5:10 త్వరగా. ఎందుకనగా జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలేను. అంతే, ఖచ్చితంగా నిలబడాల్సిందే. దేవుడు ఒక సమయాన్ని రాస్తున్నాడు. ఏ స్థలము, ఏ సమయము, టైం అండ్ ప్లేస్. ఎప్పుడు మాట్లాడేవో సమస్తం అక్కడ ఉంటుంది. నేను మాట్లాడలేదయ్యా, ఆ స్థలంలో నేను కూర్చోలేదు, నిలబడలేదయ్యా, నేను ఎక్కడ లేనయ్యా అని అనడానికి లేదు. ఆహా, ఇవన్నీ గ్రంథంలో ఇమిడి ఉన్నాయి. అందుకే దేవుడికి భయపడు. ఆకాశమందు దేవుడు ఉన్నాడు, నీ మాటలు బహు కొద్దిగా ఉన్నట్లుగా మాట్లాడు. కావున ప్రియుల పిల్లల దేవుని పోలి ఉండాలని వాక్యం రాయబడి ఉంది. పరిమళ సువాసనకేమో దేవాది దేవుడు బలియాగం అయ్యాడు సిలువలో. నువ్వు కూడా అలాగే జీవించడం నేర్చుకో. పరివారం చెప్పుకుని నటించవద్దు, జీవించు. కనుక దేవుడు బిడ్డలాగా మనం భయపడవలసిన దేవునికే కానీ మనుషులకు కాదు. అతను ఎలాంటి వాడైనా ఎవరైనా కావచ్చు. నువ్వు భయపడు దేవుడికి. భయంకరంగా ఒక రోజున నీవు సింహాసనంతో నిలబడాలి. అంత భయంకర స్థితి నీకు, నాకు, మన ఎవరికి వద్దు. వరుసగా నేను బయటగా తెచ్చబోతున్నాడు. దేవదూతుల సమ్ముఖమున నిన్నే దేవదూతులు కాళ్ళు చేతులు కట్టి లాక్కుపోతాయి. దేవుడు చెప్పడం వాటికి అవే లాగేసుకుని వెళుతూ ఉంటారు. తోసి వేస్తాయి ఒకేసారి. దయచేసి మాట జాగ్రత్తగా ఉంచుకోండి. అందుకే ఆమోస్ అంటారు, దంతో శుద్ధి చైతన్యంలో రాబోతున్నాయని. అంటే మాట సరి చేయించండి. ఇది చెడు కాలము, బుద్ధిమంతు నోరు మూసుకోమన్నారు. కనుక దేవుని బిడ్డలారా, నీ మాట ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాదిరికరమైన జీవితం ఎలా ఉంది? దేవుడు ఉన్నాడని అసలు గ్రహిస్తున్నావా? నువ్వు రక్షణ పొందననే అసలు భయం నీకున్నదా? నేను చక్కగా సేవించుతున్న దేవుడు అతి భయంకరుడు అని నువ్వు గ్రహించావా? శబ్దకమేసి అభ్యర్థనలు గ్రహించాడు. ఆమె సింహాసనంలో కూర్చున్నటువంటి నెబుకద్నెజరు లాంటి వాడు కూడా గ్రహించాడు, నీ దేవుడు భయంకరుడు. దేవుడు స్తోత్రం. మరి ఒక అన్యుడే గ్రహిస్తే నువ్వెందుకు గ్రహించడం లేదు?
నువ్వు మామూలు దేవుడు అనుకుంటున్నావా? నీ చేతిలో ఉంటాడనుకుంటున్నావా? నీ అధీనంలో ఉండాలనుకుంటున్నావా? జాగ్రత్త సుమా. కనుక ఒక గ్రంథము లోపలికి రాబోతున్నది. అప్పుడు అక్కడ రాయబడి ఉన్నదంతా కూడా నీ మీదకి రాబోతున్నది. అవును నీ కాదని అనడానికి లేదు. కనుక ఇప్పటి నుండి నా జీవితాన్ని భద్రపరచుకో, మాట జాగ్రత్త పరచుకో. నువ్వు చేసే ప్రతి క్రియలు ప్రతి పని దేవుడికి యోగ్యముగా ఇంపుగా సొప్పుగా ఉండేలాగా చూసుకో. దేవుని మెప్పించేలాగా జీవించు, దేవుని కనపరిచేలాగా జీవించు. మనుషుల ముఖస్థుతి కోరవద్దు, ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. కాలము గతించిపోతున్నది, ఈ లోకపు నటన గతించుతున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అక్కడ బహు సమీపంగా ఉన్నది. ఎలా ఉన్నా ఒక జ్ఞాపకార్థ గ్రంథం అనేది ఉన్నది, దానిలో రాయించున్నా. ఎవరెవరితో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం చేయాలన్నా. అన్యులతో ఎందుకండి? అన్య జనాంగంతో ఎందుకండి? నువ్వు ఏ రోజు నకసిక పద్ధతిని కడిగి వేసుకున్నావు జీవితాన్ని. దేవునికి స్తోత్రం. కడిగిస్తున్నారా లేదా? ఏదది? ఏదది? బాప్తిస్మం. అసంతా మర్చిపోకండి. కనుక దానికి విలువ, దానికి ఒక సార్థకత, దానికి ఒక పరమార్థం విడిచిపెట్టవద్దు. నువ్వు ఎంతమందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, నీవు ఆయనకి ఇష్టడు, ఇష్టమైన దాన్ని ఇస్తున్నాడు అనేలాగా ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, మరొకసారి హెచ్చరిస్తున్నాను, జ్ఞాపకార్థ గ్రంథంలో ఇమిడి ఉంటాయనే సంగతి మర్చిపో. జ్ఞాపకార్థ గ్రంథంలో సమస్తం ఇమిడి ఉంటాయని మర్చిపోవద్దు. ఇది త్వరలో ఓపిక కాబోతున్నది. పెండ్లి కుమార్తె చాలా నిష్ఠగా, అతి పరిశుద్ధముగా, చాలా మెలకువగా, అతి జాగ్రత్తగా ఆమె జీవితం దేవుడికి అప్పగించుకొని సాగుతూ ఉంటుంది. ఆ పెండ్లి కుమార్తె వల్ల జీవించాలనుకుంటున్నారా? పెండ్లి కుమార్తె అంటే చెప్పాను చాలాసార్లు, పదే పదే చెప్పను. ఎత్తబడి పెండ్లి కుమార్తె అంటే స్త్రీలు పురుషులు ఇద్దరు ఉంటారు. ఈరోజు పురుషుడు కూడా రేపు దేవుని దృష్టికి స్త్రీ అయిపోతుంది. మన తల శిరసై ఉన్నాడు దేవాది. దేవుని స్తోత్రం. కనుక అనే సంగతి నీకున్న నిష్ఠ విడిచిపెట్టవద్దు. ప్రతి వ్యర్థమైన మాట, ప్రతి వ్యర్థమైన క్రియలు, నీ వ్యర్థమైన పోరాటము దేవుని దగ్గర రాయబడి ఉంటుంది. వ్యర్థముగా ప్రయాసపడుతున్నావా? ఆలోచించండి. ఒక గాలిగా ప్రయాసపడినట్టు వ్యర్థముగా ప్రయాసపడుతున్నావా? ఆలోచించండి లేదా? ప్రతిదీ జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆకాశమందు దేవుడు ఉన్నాడు. నీవు నేను ఎక్కడున్నావు? చెప్పండి అందరూ. ఎక్కడవద్దు. కనుక మన మాటలు, మన క్రియలు, మన జీవితం, మన సమస్తము ఎలా ఉండాలండి? ఎప్పటికైనా సరే గమనించుకో ప్రియమైన దేవుడు. సరే, ఇప్పుడు పాయింట్లో పడ్డా. ఊట, ఫౌంటైన్, 3 రకాలు చెప్పుకున్నాం. ఎక్కువ ఎందుకు సమయం ఉండదు. అందుకని 3 ముఖ్యమైనవి మాట్లాడతాం. ఒకటి, మన దేవుడే ఆశ్చర్యకరం, వండర్ఫుల్, ఒక గొప్ప
ఆమెకి చెయ్యాల. అది గుర్తించాలి, ఆలోచించాలి. నేను చెప్పేది రిఫరెన్స్ తర్వాత అది కానీ రేపు వచ్చాయి. పైవారితో సహా బైబిల్ అది కానీ రేపుతో వచ్చాయి. పైవారు కూడాను వినటమే కాకుండా బైబిల్ చూడటం నేర్చుకోండి. మంచిది. మీకు బైబిల్ చదవటం రావాలి. ఎక్కడ ఉన్నవో రిఫరెన్స్లు మీకు తెలియాలి అంటే నేను చెప్పేటప్పుడు బైబిల్ తెలియదు. అది మీకు బాగా దేవుడు చక్కగా అర్థమయ్యేలాగా చేస్తాడు. వినాలి ప్లస్ బైబిల్ చూడాలి. ఈ రెండు కలిగి ఉండటం దేవుడు బిడ్డకు తల్లిట. కనుక నిర్లక్ష్యముగాను అలక్ష్యముగాను ఉండవద్దు పైవారితో సహా. అది గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనం. ఇది చదివి ఆ బైబిల్ చదివిస్తాను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. చాలు. దేవుడు ఎవరి కొరకు ఈ ఊటను తెరిచాడు? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. అక్కడ ప్రత్యక్షంగా తల్లి కనిపిస్తున్నది, రెండోది ఒక పసికందు కనిపిస్తున్నాడు. వినాలి మీరు. ఎవరు కనిపిస్తున్నారు చెప్పండి? ఒక తల్లి కనిపిస్తున్నది, రెండవది ఒక చిన్న పసికందండి. కుమారుడు నా సంగతి తెలిసిలేదు. ఎవరంటే పసికందండి. అభో శుభం ఎరగనటువంటి పసికంది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. మన కుటుంబాలలో తల్లులకు చిరాకు కలిగినప్పుడు, కొద్దిగా ఏదో ఇతరుల మీద కోపం ఉన్నప్పుడు, లేదా తన భర్త మీద కోపం ఉన్నప్పుడు వారి చిరాకు కోపం ఎవరి మీద చూపిస్తారు? మీరు చెప్పండి. చెప్పాలి అందరం. అవునా కాదా? తల్లి వేస్తారు నీకు ముందు వెనకలు చూడాలి అంటే నీకున్న కోపం వాళ్ళు బలి కావాలా? మాట్లాడకండి. నీకు నా చిరాకు చిన్న బిడ్డలు బలి కావాలా? పసికందు ఎంత బాధాకరం. మీరు ఆలోచించండి. ఈమెకు కలిగిన బాధే బాధగా చూసింది. ఎవరామే? అమ్మా ఆగరు అంటే అర్థం ఫ్లైట్, పారిపోవుట లేదా ఎగిరిపోవుట అని అర్థం. ఇలాగ అర్థమిచ్చామే ఆమె జీవితమే భారంగా ఉందనుకోండి. ఆమె జీవితమే చాలా కష్టతరంగా ఉందనుకోండి. ఆమె ఇంక నేను తప్ప ఇంక ప్రపంచం ఎవరు లేదనుకున్నదేమో. నాకు బిడ్డ ఉన్నాడు, ఒక పసికందు ఉన్నాడు అనే సంగతి మర్చిపోయిందా? అయితే కావచ్చు. ఆలోచించండి. ఒక్కొక్క ఆమె ముచ్చట్లో పడి పిల్లల కూడు కూడా పెట్టడం ఆయన ఉంటారు. అవునా? ఏమండి? అంటే ముచ్చట్లు అంత దీపే కానీ వాడి కడుపు మాడుస్తున్నావు. వాడి పెట్టిన ముచ్చట్లాడు. ఏమండి? ఏది ముఖ్యం నీకు? వీటిలో పాపం పదే అంటారు. ఒక్కొక్క తల్లి లక్ష్య పెట్టదు కూడా. అట్లా ఉండకండి తల్లులారా. ప్రియమైన తల్లులారా అలా ఉండకండి. ముందు వాళ్ళు చూడండి. చిన్ని ప్రాణం, చిన్న ప్రాణం పెద్ద ప్రాణం. నీవు నేనెందుకు తట్టుకుంటాం? పసికందులు ఇవి ఆమె రోదనే జరిగిపోయింది. ఆమె బాధే జరిగిపోయింది. ఆమె కష్టమే పోతలో చూసేసింది. ఆమె భర్త నెట్టేసాడనే చూసుకుంది. ఇంకా నాకు దిక్కెవరలేదనే చూసుకుంది. కానీ మరొకడు పట్టలేదు, ప్రపంచం పట్టలేదు, ఇంకేమీ పట్టలేదు. తను స్వయంగా కనుక చిన్న బిడ్డ పసికందులు కూడా పట్టలేదు.
అందుకని దూరంలో వేటంత దూరంలో పడవేసి పొగిలి ఏడుస్తుంది. ఏమండి? కానీ దేవుడు వినది ఈమె ప్రార్థన కంటే, ఈమె రోదన కంటే, ఈమె స్థితిగతుల కంటే ఎవరి మాట విన్నాడు? కొంచెం అబ్బాయిని చూడు, 18 అనుకుంటా, 9, 10 చూడండి, కొంచెం చూడండి అమ్మ, 10 వచ్చింది, 21వ అధ్యాయము. పిల్లవాని దేవుడు ఆ. ఆ చిన్నవాని మొర వినెను. అది చాలు. దేవుడు చిన్నవాని మొదలు విన్నట్టు ఉంది కానీ వినండి అమ్మా, హాగరు ఏంటి 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 ప్రార్థన వింటాడు కానీ చిన్నవాని మరే విన్నాడు. ఎందుకు విన్నాడు? ఇది అసలు పాయింట్. ఎందుకు విన్నాడు అనేదేనా? అవునా కదా? అవును. అందరికి అనిపిస్తుందా? ఎందుకు పసివాని మొర విన్నాడు? ఆలోచించండి, ఆలోచించండి. మన బజారు కాకుండా, మన వెనక బజారు కాకుండా ఆపై బజారు, అదే శాంతి మనము ఎక్కువ దోసిపిండి వేయించుతాం. బజార్లో చిన్న పిల్ల ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. నిజంగా మీరు నమ్మకండి, నేను ఆ చిక్కు దగ్గర నిలబడి ఆ పిల్ల రోదన వింటూ బాధపడారు చాలా. ఒకరోజు అడిగాను వెనక బజార్లో ఒక అడిగాను, ఎందుకు ఆ చిన్న బిడ్డ ఏడుస్తున్నది, కారణం ఏమిటి? ఆ పాప తల్లి ఏబిసి స్కూల్లో పనిచేస్తున్నది, పని మనిషిని పెట్టిపోయింది, పని మనిషి ఆ బిడ్డను కొట్టుద్ది, అందుకని ఆ బిడ్డ ఏడుస్తున్నది. ఇంకా వెళ్ళాలి నా పైన. ఏమండి? పని మనిషిని పెట్టినందుకు నమ్మకంగా ఆ బిడ్డకి ఆనా పాలన అన్ని చూడమనేది. కానీ ఇవేం చేస్తున్నది? ఎప్పుడు కొడుతుందంట, పాపం ఏడ్చిపలేసినట్టుందండి. నిజం. ఇప్పుడు లేదా ఏడు, వారి ఇల్లే మారేదేమో నాకు తెలియదు. దేవుడు బిడ్డ అలాగనే పిల్లవాని మొర దేవుడు విన్నాడు. పిల్లవాని మొర దేవుడు విన్నాడు. మరి ఆవిడ సంగతి ఏంటి? ఆవిడ సంగతి ఏంటి అంటే, చిన్న పిల్లవాడి పట్ల దేవుడి ప్రణాళిక వాడు పుట్టక ముందే దేవుడు చెప్పేశాడు. అతను ఏమి కాదై ఉన్నాడో చెప్పేశాడు. అతను నిజ స్థితిని చెప్పేశాడు. అతను ఎలాంటి వాడో చెప్పేశాడు. దేవుని బిడ్డలారా, అదేమిటో మీరు చదవాలి. చదవకుండా చెప్పలేదు. సరే, అది కాండం దయచేసి చదవాలి. అది కాండం 17వ అధ్యాయం. ఆది కాండము 17వ అధ్యాయము. దయచేసి త్వరగా చూడండి అమ్మా. 23 అండి. 23 చదవండి. 18 నుండి. 18 చదవండి. అబ్రాహాము ఇష్మాయేలుని సన్నిధి. ఆది కాండము 17వ అధ్యాయము 18 చదవండి. దయచేసి చూడవలసిన అబ్రాహాము ఇష్మాయేలుని సన్నిధిని ఆ. బ్రతుకును అనుగ్రహించుము ఆ. అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా ఆ. నిశ్చయముగా నీకు కుమారుని కనును. ఆ. నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టి 20వ వచనం ఇష్మాయేలును గూర్చి ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. అంతే. అబ్రహాంతో చెప్పాడు, నువ్వు అతను బ్రతకమేమో అని చెప్పావు కదా. నిశ్చయముగా నీ చాలా నీ భార్య కూడా ఒక అతను పుట్టాడు, ఇస్తాను. హగరు కూడా పుట్టాడు. అతని పట్ల దేవుని యొక్క వాగ్దానం ఎలా ఉంటుందో చూడమని 22 వచనం చదవమా. ఇష్మాయేలును గూర్చి ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని.
ఆ. ఇదిగో ఆ. నేను అతనిని ఆశీర్వదించి ఉమ్. అతనికి సంతాన వృద్ధి కలుగచేసి కలుగచేసి. అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. ఆ. అతడు 12 మంది రాజులను కనును. ఆ. అతనిని గొప్ప జనముగా చేసేదను. ఆ. అయితే ఆ. వచ్చు సంవత్సరము ఆ. ఈ కాలమందు శారా నీకు కనబో. సదా అది ఆపుదాం. కనుక దేవుడు ఇస్మాయిల్ని ఒక ముందే అక్కడ దేవుడు వాగ్దానం చేస్తాడు. చూస్తాం దేవుడి బిడ్డ బ్రతకనివ్వయ్యా అన్నప్పుడు గర్భవతి కుమారుడు పుట్టబోతున్నాడు హాగర్కి. అతడు స్వరూపం కూడా చెప్పాడు దేవుడు ఒక చోట. అదే ఎక్కడది చూడండి కొంచెం. అతని గురించి ఎలాంటి వాడో చెప్పేశాడు దేవుడు. 16, 11, 12 చదవమ్మా. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు. 11 చదవమ్మా. మరియు ఆ. యెహోవా దూత మరియు యెహోవా దూత ఇదిగో ఆ. యెహోవా నీ మొర వినెను. ఆ. నీవు గర్భవతివై ఉన్నావు. ఆ. నీవు కుమారుని కని ఉమ్. అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టెదు. ఆ. అతడు అడవిగాడిద వంటి మనుష్యుడు. ఆ. అతని చెయ్యి అందరికి ఆ. అందరి చేతులు అతనికి ఆ. విరోధముగా ఉండును. అంతే. అతడు తన సహోదరులందరి ఎదుట ఆ. నివసించునని ఆ. దానితో చెప్పగా చాలు. కనుక ఇస్మాయిల్ గురించి చెప్పాడు. ఎలాంటి వాడంట? అడవి గాడు లాంటి వాడు. అంటే అందం లాంటి మనసు కాదు అమ్మా. కాట్లేసి రాట్లేదు చూడు. ఏదైనా మైక్ లోపల వెళ్ళాం కాట్లేసి రాట్లేదు. ఏదైనా కార్డ్లెస్ రాదు. కనుక ఇస్మాయిల్ నుండి ఎవరు వచ్చారు అంటే అరబ్బులు వచ్చారు. ఈయన మరొక పేరు ముస్లిమ్స్ అన్నారు. అర్చకులు సాయిబులు అన్నారు. అంతకంటే చెప్పేది ఏముంటుంది? ఏమండి ఆలోచించారు. ఒక్క మాట చెప్పాలంటే చదువుకున్న వాక్యం ఇచ్చారు. రెట్ట మతపు చెప్పండి అమ్మా. రెట్ట మతపు జనాలు. అది ఆలోచించండి. దేవుడు ఆల్రెడీ ముందుగా చెప్పాడు. ఆగరు బిడ్డని కనకముందే. అయినా కూడా దేవుడు అతను ప్రేమించాడు. దేవుడు అతను ప్రేమించి అతని పట్ల దేవుడు వాగ్దానం చేశాడు. మళ్ళీ ఒకసారి 21 17 20 17 20 ఆది కాండం. ఇష్మాయేలును గూర్చి ఇస్మాయిల్ను గురించి చేసిన మనవి ఆ. నేను వింటిని. ఉమ్. ఇదిగో నేను అతను ఆశీర్వదించి నేను అతను ఆశీర్వదించి అతనికి సంతాన వృద్ధి కలుగజేసి ఆ. అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అంతే. అతనిలో నుండి 12 రాజులు వస్తారని దేవుడు చెప్పాడు. చదువుకున్న పిల్లలందరికీ దాదాపుగా 10th క్లాస్ వరకు చదివిన పిల్లలందరికీ పడము సోషల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. దానిలో అప్పుడు పరిపాలన చేసినటువంటి వారు అమ్మ తుగ్లక్ అమ్మ. ఆయన కూడాను బాబర్, జహంగీర్, ఇంకా షాజహాన్ అమ్మా. ఇంకేమన్నా అమ్మా? అక్బర్ చెప్పానా? అక్బర్. ఇంకెలాంటి వారు ఉన్నారు? ఇలాంటి వారందరూ సుల్తానులు అని అంటారు. మహారాజు. వీళ్ళందరూ కూడాను ఇస్మాయిలు చేసిన వాగ్దానం తెచ్చా వీరందరూ రాజులుగా వస్తానని దేవుడు చెప్పినట్టుగానే వచ్చేసారు. ఆ వాగ్దానం నెరవేర్చబట్టానికి గాను ఈమె పిల్లవాడు నిర్లక్ష్యం పెట్టింది. ఆ పిల్లవాడి పట్ల చేసిన వాగ్దానము నిర్లక్ష్యం పెట్టేసింది. ఆ పిల్లవాడుతో ఒక నిబంధన చేశాడు. అప్పుడు ఆమెకు నిబంధన చేసిన నిబంధన ఈమె అసలు ఏమైందో అర్థం కాదు. కనుక ఆమె రోదనే సరిపోయింది. ఆమె బాధ ఎక్కువైపోయింది. ఆమె కష్టం ఎంత అయిందంటే ఎంతో ఉందని చెప్పుకుంటుంది. కానీ ఆ పిల్లవాడిని గమనించలేదు. పిల్లవాడి యొక్క భయంకర అదే ఏమంటారు దాన్ని, అదే బాగా ఆక్రందం చేసి ఏడుస్తున్నాడు కదా. ఆ ఏడుపు
ఈమె పట్టించుకోలేదు. దేవుని పెట్టారా కనుక తల్లులందరూ కూడా పిల్లలను పట్టించుకోవడం మంచిది. అంత పట్టించుకోవడానికి అంటలేదండి. ఏడనియండి, పాలు అడుగుతుంది, తిన్నది అడుగుతుంది, ఇది కాదండి లక్షణం. అడుగుతుందో అడుగుతో తర్వాత సంగతి కాదు, తెచ్చుకోరాదు. ఏమైంది అడుగుతుంది అంత పాలు. చాలా మంది దగ్గర విన్నారు ఈ మాట. పాలు అంట ఏడుస్తే నాకు ఏమవుతుందంట అంటే ఎంతసేపు ఆడవాళ్ళేంటి, నాకు అర్థం కలుగుతున్నామాట. ఎంతసేపు ఆడవాళ్ళేంటి, వాడి గొంతు ఎండిపోయిందాక అయిపోతారా? సినిమాయ్ కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా చిన్నవాడు ఏడ్పు రోదన గంటవేళ ఇసుకండి, ఇసుక వేళండి. ఇసుక త్వరగా వేడెక్కుతుంది, త్వరగా చల్లబడుతుంది. ఇసుక యొక్క లక్షణం అది. ఇసుక భారము అంతే, త్వరగా వేడెక్కిపోతుంది. కనుక ఆ భయంకరమైన ఎండలో ఆ ఇసుకలో ఎక్కడో దూరంగా పడేస్తే వాడి యొక్క స్థితి మీద ఆలోచన ఎంత భయంకరమయ్యాడు. అమ్మ దాహము చాలా భయంకరంగా ఉంది. దేవుడు ఆ చిన్నవాడిని మరి విన్నాడు. ఎందుకంటే అబ్రహాము వచ్చేస్తుంది దేవుడు దాహం చేస్తాడు. దేవుడు స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాగ్దానం నెరవేర్చడం గాను అక్కడ ఏమిటి వాడు చావటానికి ఎవరు చావటానికి వీలేదు? ఇష్మాయేలును చావటానికి వీలు లేదు. దేవుడి ప్రణాళిక అంతే. వాడు చనిపోతే ఈ ప్రభుత్వం నెరవేరదు. వాడు చనిపోతే ఈ వాగ్దానం నెరవేర్చబడదు. వీడు చనిపోతే 12 మంది రాజులు రాదు. వీడు చనిపోతే అబ్రహాముకు మొదటి కుమారుడుగా ఆ లెక్కలో రాడు, వంశావళిగా జీయాలజీ ప్రకారముగా ఇస్మాయిలు రావాలి వంశావళిలో. కనుక దేవుని బిడ్డలను ఆలోచించాలి. అందుకని వాగ్దానము నెరవేర్చుటకు, అబ్రహాము చేసిన నిబంధన ఇస్మాయిల్ పట్ల నెరవేర్చుటకు దేవుడు ఇప్పుడు ఏం తీశాడు? గట్టిగా చెప్పాలి, ఒక ఓటను తీశాడు. ఓట యొక్క ఉద్దేశం అది ఏంటంట? ఓట యొక్క చెప్పండి అందరూ. ఓట యొక్క ఉద్దేశం ఆ వాగ్దానాలు అతని పట్ల నెరవేర్చాలి. కనుక దేవుడు ఆ చిన్న బిడ్డను చంపడానికి రాలేదు, చంపడు. వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడు? అది దేవుడు వాగ్దానాలు మారవు. మనం మార్చితే మార్చవచ్చు, అది మన ఇష్టం మీద ఆధారపడదు. దేవుని చిత్తమే సిద్ధింపు చేస్తాడు అంతే. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఓట వాగ్దానం నెరవేర్చడానికి తీసినటువంటి ఓట అని గమనించు. చిన్నపిల్లవాడు ఏడ్చేయడంట. అక్కడ దేవుడు ఓట తవ్వితే ఆ చిన్నపిల్లవాడికి నీళ్లు పట్టిందంట, దాహం త్యాగిచ్చిందంట. అది మంచిదే, కానీ దాని ఉద్దేశము, ఆ ఓట వెనుక ఉన్నటువంటి ఉద్దేశము, ఆ గాంభీర్యత ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఒకసారి ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. దేవుడు ఆమె మొర వినలేదు, ఎవరు మొర విన్నారు? అంటే ఒక ఉద్దేశం ఉన్నది. ఆ పిల్లవాడిని మొర వినడం ఓ గంభీరమైనైతే అమ్మ నిర్గమం ఉన్నది. అందుకని ఆ చిన్నవాణి మొర విని ఏమి ఉబ్బికిందండి, ఏమి ఉబ్బికిందండి. కనుక దేవుడి బిడ్డలారా, దేవుడు నమ్మడం. దేవుడు ఎలాంటి వాడు? శ్రమలో, కష్టములో, నష్టములో, బాధలో, ప్రయాసంలో, నిందల్లో, అవమానాల్లో దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని వచ్చాడు అంతే. భూమి ఆకాశము గతించను అన్నది. అందుకని దేవుడు అంత చెయ్యెత్తి ప్రమాణం చేశాడు అంత దాడితో. భూమి ఆకాశం నిలిచినంత వరకు ఒక వాగ్దానం చేశాడు. చదువుదామా? చదువుదాం, కీర్తనం దయచేసి త్వరగా చదువుదామా. దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేశాడు.
సర్వశక్తి గల దేవుడు ఏం అధ్యాయమో నాకు బాగా ఐడియా లేదు. భూమి ఆకాశం ఉన్నంత వరకు చేతి నేను నీకు ప్రమాణం చేస్తున్నాను అని దేవుడు ఒక మాట చెప్తాడు. కనుక దేవుడు ప్రమాణం చేసినప్పుడు, అలాగే వాగ్దానం చేసినప్పుడు అది ఎప్పుడు మార్చడానికి లేదు, అధికారం లేదు. ఇంకొక మాట చెప్పి రెండో దానికి వస్తాను. దేవుని బిడ్డలారా, అశ్వరసు ఒక వాగ్దానాన్ని ముంగులతో ముద్రించాడు. అధికారంలో నిలిచిపోయింది. ఆ రికార్డును తారుమారు చేయడానికి ఎవరికి అధికారం? హామాను చెప్పినటువంటి మాటకు ఈ యొక్క ముద్దికైను ఉరికం చేయాలి. అది ఎలా ముద్రించాడు అంటే రాజ ఉంగరంతో ఏం చేస్తాడంటమ్మా? దాన్ని ముద్రించాడు. ముద్రించాడు. చేస్తాడమ్మా ఆయన 3వ అధ్యాయం. రాజ ఉంగరంతో ముద్రించాడంట. ఇక అతను ముద్రించినప్పుడు ఏ చట్టం కూడాను ఇంకా దానికి మించింది ఇంకా సవాల్గా లేదు. అది స్థిరమైంది. ఇంకొక వెళ్ళి దాన్ని మార్చడానికి విధి లేదు. ఇప్పుడు ఉన్నారు అంటే రకరకాలు వస్తున్నాయి. రకరకాలు వీడికి ఇష్టం కాకపోతే వాడు మారుతాడు, వాడికి ఇష్టం లేకపోతే వీడు మారుస్తాడు. వీడి ఇష్టం. వాళ్ళ కూడా అంతే కావచ్చు. కాదులేండి, దేవుడు కానివాడు ప్రార్థన చేయడు. ఇలా రకరకాలు వాడికి ఇంకా మెజార్టీ కనుక వచ్చినట్టు ఏదైనా రాజ్యాంగాన్ని మోస్తామన్నాడు. దేవుడు ఎందుకు ఆ స్థితిని దాన్ని వదలాలి? వాడు ఎవడో మీకు తెలుసు. ఆలోచించాలి. వాడికి కనుక మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తానన్నాడు. ఇప్పుడు తలకిందలేదు. ఇది కూడా తలకిందాలి. ఏది ఏది అనేది ఇది ప్రభు దినం అండి. ఏదనం ఇది? మాటలు కాదండి. ప్రభు లేచిన దినము మామూలు లేదు. అందుకే పాట పాడతాం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సమాధి జలసేను, జయ యేసు, సమాధి మోడెను, జయ యేసు, సమాధి జలసేను, జయ యేసు, సమాధి మోడెను, జయ యేసు, కట్టించే జయ యేసు, కట్టించే జయ యేసు, నామము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, ఇది ప్రభు దినము. ఏ దినం చెప్పండి అమ్మ అందరూ? ఇది ప్రభు దినము. మామూలు దినం కాదండి. వస్తే గంభీర కార్యము చేస్తున్నది దేవుడు. అది దేవుడు. తెల్లవారుచుండగా యేసు ప్రభు వారు సమాధిని చేర్చబడి లేచి అక్కడమ్మా అనేక మంది స్త్రీలకు కనబడి అదే గలీలోకి వెళ్ళాడంట. మీరు ఆలోచించండి. తెరవబడింది సమాధి. గొప్ప దినం. విశ్రాంతి గతించింది. విశ్రాంతి అంటే అది సప్పత్తది. అది పాత నిబంధన కాలంలో సినిమా మార్చడానికి లేదు. అలాగే ఇక్కడ కూడాను రోజు రాజా ముద్ర ముద్రించాడు. మార్చడానికి లేదు. అయితే ఎస్తేర్ 3 దినములు ఉపవాస ప్రార్థన ఘోషించింది. ఆకాశములు తగిలింది ఆ సాగ. ఆ ఘోష, ఆ రోదన, ఆ ఏడ్పు, దుఃఖము ఎక్కడ తగిలింది చెప్పండి? చెప్పండి అమ్మందరూ. సెగ అక్కడికి పోయి నీ సెగ ఎక్కడ పోతున్నావు? ఏమండి? పెట్టే సెగ కాదు.
ఇంకొకటి అంటించి తంటాలు పెట్టే సెగ కాదు ఇది. దేవుని సింహాసనం కదిలించే సెగ అంతే. ఆ ప్రార్థన దేవుని బిడ్డలారా కదిలించి రాజముద్ర ఉంగరముతో ముద్రించిన ఆ యొక్క చట్టాన్ని మార్చివేసింది. ఎంత గొప్ప సంగతండి. ఒక్క ప్రార్థన ద్వారా సాధ్యం. ప్రార్థన వల్లనే సాధ్యమైన పాట ఉంది. ఒకరు చూస్తే ఒకరు వెలవెలనే పైరము, ప్రార్థనే ప్రాసారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ బ్రతకలేనయ్యా. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా. నీ పాదాలు తడవకుండా పయనం సాగనయ్యా. నీ పాదాలు తడవకుండా నా పయనం సాగనయ్యా. నీ పాదాలు తడవకుండా నా పయనం సాగనయ్యా. నీ పాదాలు తడవకుండా నా పయనం సాగనయ్యా. ప్రార్థనలో నాకున్నది పెళ్ళగించుగా సాధ్యమో. ప్రార్థనలో పోరాడునది పొందకపోవునా సాధ్యమో. ప్రార్థనలో నాకున్నది పెళ్ళగించుగా సాధ్యమో. ప్రార్థనలో పోరాడునది పొందకపోవునా సాధ్యమో. ప్రార్థనలో కాపులాడినది పతనమవునా సాధ్యమో. ప్రార్థనలో కాపులాడినది పతనమవునా సాధ్యమో. ప్రార్థనలో మొదలైనది పనిచేయకపోవునా సాధ్యమో. ప్రార్థనలో మొదలైనది పనిచేయకపోవునా సాధ్యమో. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేను ఉండలేనయ్యా. నీ పాదాలు తడవకుండా నా పయనం సాగనయ్యా. నీ పాదాలు తడవకుండా నా పయనం సాగనయ్యా. కనుక దేవుని బిడ్డలారా, ఒక ప్రార్థన ఆలోచించాలి. నీ బ్రతుక్యావమో బాగానే ఉంటాం, ఏం పర్వాలా. కానీ నీలో నుంచి కుమారుడు ఉన్నాడే, వాడు ఇలాగా ఉంటాడని నేను అబ్రహాముకు వాగ్దానం చేశానమ్మా, నిబంధన చేశానమ్మా, ఒక ప్రామిస్, ఒక ప్రమాణం చేశాను. ఓత్ నేను ప్రమాణం చేశానమ్మా. కనుక వాడిని నేను సావనివ్వటం నా చిత్తం కాదు. వాడి బ్రతికి అమ్మ ఇలాంటి వాడేవాడు. అలాగే అందుకు తీయబడింది ఓట. ఓట యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి అందరూ. ఓట యొక్క ఏది? వాగ్దానం వాడు సావనీయటం. రావడం అంటే పెద్ద లెక్కే ఉందండి. ఏమండి? కనుక ఆలోచించండి. ఓట ఓట వాగ్దానం నెరవేర్చాము. ఆ ఓట చేస్తున్నాడు. ఏమి స్తోత్రం గట్టి చెప్పండి. కనుక ఇది మొదటి ఓట. మొదటిగా ముగిద్దామని మూడే చెప్దాం అనుకుని ముందుకు వచ్చాను. దేవుని చెత్తతో వచ్చే ఓటని కంట్రోలించాను. రెండవ ఓట నేను చెప్పకపోతే నేను కొంచెం చిన్న ఒక యుక్తిస్తా అర్థం చేసుకుంటాను అని అనుకుంటున్నా. మీరందరూ బైబిల్ బాగా చదువుతారు కదా. ఏమండి? జనవరి నుండి చదువుతున్నారు. ఇప్పుడు సగం నెలకు వచ్చారు సంవత్సరంలో. ఈ 6 నెలల్లో ఎంతవరకు వచ్చారో దాదాపుగా నాకు తెలిసి బాగా చదివే వాళ్ళు పూర్తి చేసుకుంటారు. మరి రెండోసారి కూడా మొదలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. సంవత్సరం 2 సార్లు మన సంఘంలో
కొద్దిమంది 2 సార్లు చదువుతున్నారండి. అవును, చదువుతున్నా, 2 సార్లు చదువుతున్నా. కనుక కనీసం ఒకసారి పుట్టి తెగిపోయినా అది కన్నం కొంత మొదలుపెట్టి చదివి ఉంటాం ఎంతో కొంత. అయితే నేను ఒక చిన్న ఇంటి మీకు ఇస్తున్నా, మీరు అర్థం చేసుకోండి. ఒక ఆయన శత్రువు జయించి వస్తున్నప్పుడు బహుదాహమైందంట. ఏమైందంటమ్మా? ఆ దాహం అయితే ఊతుని తగ్గితే భయంకరంగా నీరు ప్రవహించిందంట. భయంకరంగా నీరు ప్రవహించిందంట. అది ఎవరో మీకు తెలుస్తుంది, చెప్పండి గట్టిగా. అదే ఫాస్ట్గా ఉన్నారు. సంసోన్. అది ఎక్కడ ఉందంట? న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో సంసోను బూతులు తవ్వాడంట. ఆ బూతుకు ఒక అర్థం ఇచ్చాడు దేవుడు, ఒక ఉద్దేశం ఇచ్చాడు. చూద్దాం తర్వాత న్యాయాధిపతులు త్వరగా 15వ అధ్యాయం క్షమించండి, 16 అన్నారు. కొంచెం అసలు దానికి ముందు చదివించి పైన మీకు అర్థం కాదని కొంచెం చూడండి. 18 అప్పుడు అతడు మిక్కిలి తప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేను ఇప్పుడు తప్పి చేతను చచ్చి ఉన్నతి పొందని వారి చేతిలో పడవలనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు తాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎనహోర్కేరే అనబడెను. అది లేహీలోనున్నది. చాలండి. ఏమండి? ఆ ఊట దాహం తీర్చబడిన ఊట. ఒక మనిషి యొక్క దాహం తీర్చబడటానికి తీర్చబడినటువంటి ఊట. దాని ఉద్దేశం అసలు ఏమిటి? శత్రువులు సంబంధించి వస్తూ ఉన్నాయి. కొంచెం బయట చదువుతాం, 12 చదువమ్మా, అర్థం కావాలి. అందుకు వారు మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా, సంసోను మీరు నా మీద పడకుండానట్లు నాకు ప్రమాణము చేయుడనెను. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 కొత్త త్రాళ్ల చేత అతన్ని కట్టి ఆ బండ ఎద్దు నుండి అతన్ని తీసుకొని వచ్చింది. అతడు లేహీకి వచ్చే వరకు అతన్ని ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్ని చేత కాల్చబడిన జనుపు నార వలె నాయను. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. అది అతను ఫిలిష్తీయులను సంహరించి వస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఇజ్రాయేలు కూడా దాహం. ఐగుప్తుని విడిచి వస్తున్నప్పుడు రెఫ్యూజీలు రెస్ట్ ఇస్తారు. ఒక రావడంతోనే వారికి దాహం అయింది. పశువులకు నీళ్లు కావాలి, వారు తాగాలి. చిన్న బిడ్డలు నాకు తాగాలి, వారు దాహం తెచ్చబడాలి. కనుక మోషే గారిని అడిగారు, దేవుని సందులో ప్రార్థించాను. సరే వెళ్ళు, హోరేపుకి వెళ్ళు, హోరేపల్లి కొండ ఉన్నది, వెళ్ళు, నీ చేతిలో ఉన్న తక్కువ అనుకో. దేవుడు బిడ్డ, నేను నీకు ఎదురుగా నిలబడలేను అనే మాట మర్చిపోవాలి. దేవుడు అన్నాడు, నేను నీకు ఎదురుగా నిలబడతా. దేవుడు మనతో, మనకు ఎదురు, మన చుట్టూ మన ఆవరించకపోతే మన నిష్ప్రయోజనంలో మన చెప్పు. అలాగనే
నీ చేతిలో ఉన్న కథతో నన్ను కొట్టుకో. ఇది ప్రభు యేసుక్రీస్తు యొక్క క్రూసిఫిక్షన్, సిలువ మరణానికి సాధించాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. వారి దాహం తెచ్చబడింది. అందుకనే యేసు ప్రభు సిలువలో 5వ మాటగా నేను తప్పికొలుచున్నాను మాట. అందుకనే సమరస్య దగ్గరకు వచ్చి దేవుడు అన్నాడు, నేను ఇచ్చు నీరు తాగువాడు తప్పుగలడు. నేను ఇచ్చి నీరు తాగేవాడు అన్నా తప్పుగలడండి. అంతే ఆమెతో నేను తప్పుకొనుచున్నాను అనే 5వ మాటగా సిలువలో అంతే. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క దాహము ఒరేపుడు కొత్తగా బండ నుండి నీరు ఉబ్బితే ఆ దాహం తెచ్చబడితే నేను సంసోను శత్రువును హతమర్చి ఆ గోతును తప్పితే విస్తారంగా ఆ ఊట ఉబ్బకిందంటే సంస్థకి ప్రభు యేసుక్రీస్తు వారికి చాలా దగ్గర పోటీలు ఉన్నాయి. జీవించడానికి రోజు మాట్లాడారు. చాలా సారూప్యాలు ఉన్నాయి. సిమిలారిటీస్ పొలికలు ఉన్నాయి. ఇప్పుడు కాదు. కనుక దేవుడు వెళ్ళాక దేవాది దేవుడు అలసిన ప్రాణంలోను సొమ్మసిల్లే ప్రాణంలోను శాతదించలేదు. తెల్లనిగా ఆశగల ప్రాణంలో తృప్తిపరిచాడు. అందుకనే దేవుడు యెషయా-గ్రంథంలో భక్తులు ఉండే మాట అన్నాడు, తప్పుకున్న వాళ్ళారా రండి 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 అని పిలిచాడు. దేవుడు ఇట్లాగా ఈ గొయ్యి యొక్క ఉద్దేశము దాహం తీర్చబడిన గొయ్యి ఊట. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఆత్మీయంగా మనం ఆలోచించాక శరీర సంబంధమైన దాహం తీర్చబడితే ఆత్మ సంబంధమైన దాహం కూడా తీర్చబడాలి. యేసు ప్రభు సమస్తని కదిలించింది. ఈ లోక సంబంధ దాహం అనలేదు, ఆత్మ సంబంధమైన దాహం. నీరు త్రాగువాడు కనిపిస్తాడు. ఇక అమలు రచించవు అంతే. అవును, ఆ పంటకు కొంచెం నీరు వచ్చినాయి. ఆ పంట కలుస్తాం. 11 వచ్చాయి. 11 రాసిన పత్రిక 10 వచ్చాయి. మొదటి రాసిన పత్రిక మొదటి నుండి 2-3 వచ్చాను. త్వరగా తీయాలి. 10 వచ్చా. మొదటి 10 త్వరగా ఉన్నా. సహోదరులారా కొంచెం బైక్ లో చదవచ్చు కదమ్మా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోనున్న సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. కనుకండి దేవుడు నీ ప్రయాస, నీ వ్యర్థము, నీ కష్టము, నీ నష్టము, నీ దిగులు హృదయములను పూర్చుతున్నాడు. అలసి సొమ్మసిలను ప్రాణములను తృప్తిపరిచే దేవుడు. దేవుడు బిడ్డలారా, నీ కృతిన యొక్క హృదయాన్ని లాగా ఎత్తుపట్టేటువంటి దేవుడు. కనుక నీ జీవితం, నీ యొక్క ఆత్మీయ జీవితం నశించిపోతుంటే ఈ జీవితం ద్వారా నిన్ను ఉపయోగపరిచేసి తృప్తిపరిచి చాలా ఉన్నతంగా నేను బలపరచాలి, సంసిద్ధపడాలి. అందుకని దేవుడు బిడ్డారా, ఆ బండకు వేస్తే క్రీస్తు యేసులో దేవుని బిడ్డారా చెప్పండి, నేను ఇచ్చి నీరు తాగలేదు అన్నాడు. అసలు దాన్ని తప్పుకోండి. లోక సంబంధమైన దాహం ఎంతైనా తీసుకుంటాం. 2 పాటలు బయట కాదు లేదు, మన వాళ్ళు బాటిల్స్ వాసించి పెట్టుకున్నాను. నేను చూస్తున్నా
ఇంటి దగ్గర నుండి వచ్చి తాగుతున్నారండి. నాకు అర్థంగా అట్లా వార్చలేకుంటుంది. నేను బయటపడలేదు కానీ ఇప్పుడు చెప్పుకున్నాను. ఆలోచించండి, నీ ఇల్లు దాటి ఎన్ని కిలోమీటర్ల దూరం వచ్చామని చెప్పి నీకు నీరు మంచినీరు బాటిల్ ఎత్తుతావు. ఎన్ని కిలోమీటర్లు ఉంది మన దగ్గరికి రమ్మా? నీ ఇంటికి ఎంత దూరం ఉందో చెప్పమ్మా. కిలోమీటర్ లేదు ఉంటే చెప్పమ్మా ప్లీజ్. ఉందా? కిలోమీటర్ ఉందా? అమ్మ పోనీ అమ్మ హాస్పిటల్ ఏరియా నుండి వచ్చి మీరు స్వప్న కానీ శాంతి కానీ ఎన్ని కిలోమీటర్లు ఉందా మనకి? చెప్పండి అమ్మా, ఏమనుకోకండి. మా మేరీ హాస్పిటల్ నుండి ఇదే హాస్పిటల్ వద్దు, ఇంటి నుండి అంటూ మా మగాడి డబ్బు నుండి ఒత్తి పడుతుందండి. అది జాష్ గారు ఒక పాట కాంగు కొట్టాడు, జట్టు పడతాడండి. 2 పాటలు బాలాజీ కాంగు కొట్టాడో లేదో 4 పాటలు చెట్టు పడతాడు. ఏంటండి ఆలోచించండి అమ్మ. ఈ బాటిల్స్ తెచ్చుకోవట్లే పాపం వాళ్ళ పాపం అనమాట. అదేంటో తెలియకపోతే పాపం వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళు తాగరు. ఇంకో బాలాజీ ఎత్తు పడతాడు, జాస్ గారు ఎత్తు పడతాడు పాపం. ఏమండి? కానీ దేవుడిలాగా ఆత్మసంబంధమైన ఒకే బండని క్రీస్తురావు నీవు ఆ పానను తాగినప్పుడు నువ్వు బ్రతికెదవు. ఆలోచించండి. దేవుడు అన్నాడు, తప్పిపోయిన వాళ్ళారా రండి, ఎత్తకు ఉచితంగా పొందండి అన్నాడు. డబ్బులతో రండి, నశించిపోతున్న జీవితం. అనేక పరిస్థితులు నిరాచారముతో మురిగిపోయి దిగజారుతున్న నీ జీవితము లోకము భయంకరంగా గతించుతున్నది. ఇంకా లోక సంబంధమైన పరిస్థితుల్లో దిగజారుతున్న నీ జీవితం. నువ్వు బ్రతకాలి రా అన్నారు. అందుకని ఇంకా కొద్ది కార్యక్రమం అన్నది సంస్థకి. అప్పుడే కాలం ఇంకా కొంత శత్రువులు అంతమార్చాలి, వాళ్ళందరినీ కూడా హతమార్చాలి. కార్యక్రమం ఉంది. కష్టంలో హతమారుస్తాడు, నష్టంలో హతమారుస్తాడు, జీవితం అంతా కోల్పోయినా హతమార్చేస్తాడు. దేవుని యొక్క కృపలో గొప్ప మహాప్రార్థన వీడుగా తెచ్చుకొని నష్టాలతో ఆ యొక్క బైబిల్ లిఖించబడింది. అబ్బా ఏమి చెప్పుదును, బారాకు సంసోను వీళ్ళ గురించి ఏమి చెప్పుదును అంటారు. విశ్వాసం వీరులండి. చూసారా? కనుక ఆయన వెంటనే రావటానికి వీలు లేదు. సంవత్సరం ఇంకా ఉన్నదయ్యా కొద్ది కార్యక్రమం అన్నమాట. ఒకవేళ నువ్వు ఢిల్లీలా చేతిలో పడినా ఇంకా కొంత కార్యక్రమం నువ్వు ఇప్పుడే చావడానికి లేదు. అందుకని అతని ప్రాణం తెప్పటిలా చేయాలి, అతని దాహము తీర్చబడాలి. ఆత్మ సంబంధముగా శరీర సంబంధంగా 2 తీర్చబడటానికి అక్కడ ఒక గోతుని దేవుడు ఓటంతా ఏమైందంటమ్మా? మామూలుగా లేదండి. కొంతమంది బోటింగ్లు వేస్తే తక్కువ లోతులు పడిందంటే వీళ్ళ సంతోషం మామూలుగా ఉంటాం. ఇంకా పర్లోకి పోయినట్టే. ఏమండి? తక్కువ లోతులు నీళ్లు పడితే వీళ్ళకి ఎక్కడుంటుందంటే ఇంకా పర్లోకం పోయలేదు. ఇంకా పర్లేదండి, 200 అడుగులు వేసినా పర్లేదండి. 19వ ప్రాంతంలో 1000 అడుగులు వేయాలి. అబద్ధం కాదండి, 1000 అడుగులు వేయాలి. అవునగా భయంకరంగా ప్రదేశం. అయ్యో తీసుకున్న తర్వాత ప్రవేశానికి ముందే 1000 అడుగులు వేయించాలి, లేకపోతే మీరు. అలాగే దేవుని బిడ్డలను ఆలోచించండి. శరీర ఆత్మ క్షీణింపచేటువంటి నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంటుంది. ఆ ఓట బయటకు రావటం కారణం ఏంటంటే ఆ ఓట యొక్క ఉద్దేశం దేవుడు బయలుపరుచుకున్నాడు. ఈరోజు ఆ ఓట అయినటువంటి దేవుని ఆశ్రయించు. అందుకని దేవుని ఆత్మ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నది. ఈ మేఘంలో 2వ అధ్యాయం 13. త్వరగా చూడాలి. 2:13 త్వరగా చూడండి అమ్మాయి. లెక్క
ఇంకొకటి మాత్రం నా జనులు రెండు నేరములు చేసి నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటైన ఆ. నన్ను విడిచి ఉన్నారు. అబ్బా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పుకునే రెండవ దాని ఓట. మొదటి హాగర్ చూసే చిన్నపిల్లవాడి కోసం చదివినట్టు ఓట, హాగర్ చూసిన ఓట. ఆయన యేసు ప్రభువుకి సాదృశ్యం ఉంది. ఆ ఓటను ఇప్పుడు ఇజ్రాయేలు ఏం చేశారంట? విడిచిపెట్టి ఉన్నారు. అంతే. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఆ ఓట అయిన యేసు ప్రభువాన్ని విడిచిపెట్టవద్దు. కనుక నీ శరీర ఆత్మ ప్రాణాత్మలకి జీవం ఇచ్చి, ఉజ్జీవం ఇచ్చి పూర్ణ ఆపుతావా లేదా? నిన్ను నిలబెడతాను దేవుడు చెప్పుకున్నాను. ఓట ఇది మామూలు ఓట కాదు. కొంతసార్లు బైబిల్ చదివిపోతాంట ఒక్కొక్కంట అని అంత చర్చలంతా అంత మంచి వస్తుంటే దాహం అయితే చర్చబడిన ఓట అంతా అని సింపుల్గా ఆలోచించవాకు. సంసోన్ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశము దేవునికి ఉండగలిగే ఆ ఉద్దేశముతో తీయబడినటువంటి ఓట. హాగరు తన కుమారుడు పట్ల అబ్రహాము చేసిన నిబంధన నెరవేర్చగా తీసినట్టు ఓట. అంతకంటే శ్రేష్టమైనటువంటి నీ పట్ల ఒక జీవజలం యేసు ప్రభువా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఇంకో చిన్న మాట చెప్పి 1:10 అయింది, ముగిస్తాను. చిన్న మాట మీకు అర్థం కాదని చెప్పేస్తున్నా. ఎస్కేల్ గ్రంథం 47 గొప్ప ఉన్నతమైనటువంటి ఒక జీవజలం ఓట లేచింది. యెరూషలేము తూర్పు గుమ్మము అడుగు నుండి లేచింది. ఏముంది ఆలోచించండి. పోటీ చేశాడా? చెప్పండి. ఏం చేయమంటగా మేరీ చేసిందంట. యెరూషలేము తూర్పు గుమ్మములో మేరీ పోరింగ్ వేసింది కనుక ఊట బయలుదేరింది. అంతేనా? అంతేనా? కాదు, కాదు. దేవాది దేవుడు పనిగట్టుకున్నాడు. ఒక ఉన్నతమైన జీవ జలము ఉపకాలితానికి అని గొప్ప ప్రణాళిక తీశాడు ఇజ్రాయేల్ విషయం. అందుకని తూర్పు గుమ్మము లోపల నుండి అలా గుంపుకుతూ క్రమేపీ పెరిగినట్టు కానీ తరిగినట్టు లేదు. దేవుని స్తోత్రం. నీ పట్ల యేసు ప్రభువారు గొప్ప కార్యములు చేయటకు, అలాగే ఆయన యొక్క ఉద్దేశం నెరవేర్చటకు, ఆయన యొక్క కార్యక్రమం నీ పట్ల నెరవేర్చటకు ఆయన నిన్ను సజీవంగా ఉంచి అన్ని విషయాలు ఎత్తి పట్టి ఇలాగా నిన్ను స్టెప్ బై స్టెప్ ఎక్కిస్తాడే గాని నిన్ను దించేవాడు కాదు. దేవుని స్తోత్రం. నమ్మాలి లేదు. అందుకని ఇది పెరిగిందా తరిగిందా? ఒక మాట చెప్పండి. చెప్పాలి, అందరూ చెప్పాలి నోట్లతోటి. ఇది పెరిగిందా తరిగిందా? బైబిల్ చదివిన వాళ్ళు కరెక్ట్గా చెప్పండి. పెరిగిందా? అసలు ఎంత పెరిగిందంటే 4 స్టెప్స్ మాటలు కాదు. చీలమండలం, మొహాళ్ళు లోతు, నడుము లోతు దాటిపోయిందా? ఇది ఇంకొక మాట, దీనికోసమే చెప్పుకున్నా. ఇది ఇంకోటి మధ్యధరా సముద్రంలో ప్రయత్నమే కాకుండా మృత సముద్రంలో కలిసింది. మృత సముద్రము డెడ్ సీ ఆ సాల్ట్ సీ అంటారు. అంటే ఉప్పు సముద్రము లేదా మృత సముద్రము అంటారు. దీనిలో ఉప్పు శాతం లవణములు, ఉప్పు లవణములు ఎక్కువ అన్ని సముద్రాల కంటే. మహాసముద్రాలు 5 ఉన్నాయి. ఏమంటే మహాసముద్రాలు 5 ఉన్నాయి. ఈ 5 సముద్రాల కంటే, చిన్న చిన్న సముద్రముల కంటే ఈ యొక్క డెడ్ సీ, మృత సముద్రం లేదా సాల్ట్ సీ, ఉప్పు సముద్రంలో ఈ ఉప్పు లవణములు చేపలు ఎక్కువ. ఆలోచించండి. దానిలో ఏ చేపలు బ్రతకదు, ఏది బ్రతకదు. అర్థమవుతుందిగా? అయితే ఈ జీవ జలము క్రమేపీ పెరిగి గలగల బారిందంట. గలగల పారే బడ
ప్రవహించే నీ కృప అవును. గలగల పారే జలయేరులా నాలో ప్రవహించే నీ కృప శిలనైన నాలుని కరిగించే శిలనైన నాలుని కరిగించే ఇది ప్రవహించిందంట, గలగలగలగల అసలు ప్రవాహం మించిపోయిందండి. ఎప్పుడైతే అమృత సముద్రంలో కలిసినదో అక్కడ చచ్చే చేపని బ్రతకనియా. దేవునికి స్తోత్రం. చేప మనుష్యుడు జీవితానికి సాదృశ్యం, ఒక మనుష్యుడు ఆత్మకు సాదృశ్యం. ఆ జీవజల నది అయిన యేసు ప్రభువారి ఎద్దుకు నువ్వు గనక వచ్చినట్లయితే నువ్వు బ్రతుకుతావు, నువ్వు సాగు. అంతే అంతే. ఈ మధ్యాహ్న కాలంలో దేవుని బిడ్డలాగా ఆలోచించాలి. అది ఎప్పుడైతే మృత సముద్రంలోకి వచ్చేసిందో, ఈ ఉప్పు సముద్రంలోకి వచ్చిందో, దీనికి మరొక పేరు అరాబా సముద్రం అంటారు. దీనికి మరొక పేరు అరాబా సముద్రం అంటారు. కనుక దీనిలోకి ఎప్పుడైతే వచ్చేసిందో దేవుని బిడ్డలాగా దమలో జలసలు అన్నీ ఏమని అంటమ్మా? సకల జలచరముల పండబ్బా బ్రతికెను. చెప్పండి అందరూ ఏమైంది? సత్యంగా పెడుతుంది. మరి చెప్పడేమండి ఒకరు కూడా అర్థం కావట్లేదమ్మా. మేము కుర్చీలో కూర్చున్న వాళ్ళు మిమ్మల్ని అసలు కుర్చీలో కూర్చోబెట్టమంటాం. కాదు ఏమైంది అంట? బ్రతికిన. చూసారా వినిపిట్లా? నేను బ్రతికించే పోతా, నీ ప్రాణం సేవ దించే పోతా, నేను చెప్పలుగా చేసే పోతా, నిన్ను సాగుకుండా బ్రతికించబోతా, నీ పట్ల ఒక ప్రత్యేకమైనది జీవనికరంగా చేయటానికి పుట్టినటువంటి ఓట. అది సంసోను ఓట. ఏ ఓట అది? ఆఖరు కుమారుడు చిన్న బిడ్డవాణి ఓట అయితే, రెండవది సంసోను ఓట. ఎందుకు సాదృశ్యంగా బ్రతికించి నా బాధలో ఇదే నాకు నెమ్మది ఆ, కలిగించు. సముఖంలో నీ వాక్యం నన్ను బ్రతికించిందండి. ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందులు ఉన్నావో, ఏ మానసిక ఒత్తిడితో నలుగుతున్నావో, ఏ సమాధానం లేకున్నావో, గలిబిలి హృదయంతో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, బ్రతికించేది దీని ఇట్లాంటి ఉన్నతమైన మహాదేవుని విడిచిపెట్టారు ఇశ్రాయేలు. అందుకే నా జనులు ఇశ్రాయేలీయులు ఎన్ని జనములు? 2 నెంబర్ 1 మొదటిది జీవజల ఓటైనా నన్ను విడిచిపెట్టి ఆయన్నే విడిచిపెట్టాను. సత్తాలు ఇక లేవాలి. నువ్వు బ్రతకవు, ఒకరిచ్చే బ్రతుకుతున్నావు, ఆత్మీయంగా చచ్చావు. అంత ఆత్మీయంగా చచ్చిన వారు ఇంకా బ్రతకవు. లేకపోతే తిరిగి బ్రతికించడం అసాధ్యం. వారి జీవితాలు వెలిగించడం అసాధ్యమే. కనుక ఇప్పటికైనా బ్రతుకు. అమృత సముద్రంలో ఉన్నటువంటి చేపలన్నీ కూడాను ఆ యొక్క ఎట్లా చచ్చనియో, చచ్చిన వాటిని బ్రతికించిన జీవజల నది ఆ ఊట రాబోతుంది. ఈరోజు బ్రతుకుతావా? సంవత్సరం బ్రతికించిన వాట, చిన్నపిల్లవాడిని బ్రతికించిన వాట ఈ రోజు నేను బ్రతికించడానికి ప్రభు యేసు క్రీస్తు వారు నీ పక్షంగా వచ్చాడు. ఎట్లొచ్చాడు? ఒక మాట చదివించి వదిలేస్తా, వచ్చే వారం ఖచ్చితంగా చేస్తాను. చదువుదాం. చికర్యాగమ్మ 13వ అధ్యాయం చదివించేసి వదిలేస్తానండి, ఎందుకంటే ఒకటే బాగైంది. ముగిస్తాను. చికర్యాగమ్మ 13వ అధ్యాయం త్వరగా త్వరగా మొదటి వచ్చారు. ఆ దినమున పరిహరించుటకై ఆ. దావీదు సంతతి వారి కొరకు పైన వారు ఇంకా తీసినట్లేదు. చికర్యాగమ్మ 13వ అధ్యాయం మొదటి వచ్చాను. ఆ దినమున ఆ దినమున పాపమును ఆ. అపవిత్రతను ఉమ్. పరిహరించుటకై
నియమించుటకు ఆ. దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఆ. ఊట ఒకటి తీయబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలులకు దావీదు సంతత వారికి యెరూషలేములో ఒక ఓట తీయబడిందంట. దీన్ని నేను వివరించడం టైం అయిందన్నానుగా ముగిస్తాను. ఒక చదివిద్దామని చదివించాను. ఏమిటి ఓట? యెరూషలేములో ఎందుకు తీయబడింది ఈ ఓట? ఎవరి కోసం ఈ ఓట? అసలు ఆ ఓట ఎవరు? దీనికి ప్రధాన లక్ష్యం ఏమిటి? నెక్స్ట్ వీక్ అంతే. అప్పటి వరకు మీరు ప్రార్థనాపూర్వకంగా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నారండి. కనుక దేవుడు బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను దర్శనమిస్తున్నాడు. ఆ ఓట ఆయనే నీ పక్షంగా వచ్చాడు. ఈ ప్రాణములన్నిటినీ కూడా ఎత్తిపట్టడానికి. అమ్మా, జీవితం అంటే విసిగి వేస్తాదేవా? ఏమండి? ఆలోచించండి. వద్దు వద్దు అని అన్నాడు. ఆయనే ఓట. తప్పుకున్న వాళ్ళగా రమ్మంటున్నాడు. ఓ పాట ఉండగా రమ్మనుచున్నాడు అనే పాట పాడు. ముగిస్తున్నా. నాడు నిన్ను ప్రభు యేసు పిలుస్తున్నాడు. ఆ ఓటం నేనే, ఆ ఓటం నేనే. నీ ప్రాణం చదవడానికి, నిన్ను తృప్తిపరచడానికి, నిన్నన్ని విషయంలో ఎత్తిపరచడానికి, నిన్ను దీవునికరంగా చేయడానికి దేవుని బిడ్డారు. ఆ ఓటం నేనే. ఆ పసిపిల్ల వాళ్ళ ప్రాణం తెప్పడం చేయడానికి ఓటను తీర్చాడు. గోత్రుడు ఆయన చేర్చబడిన ఓట ఆయనే. సంసోను ప్రాణము చాలా తీర్చబడి ఇంకా జరగవలసిన కార్యక్రమం ఉంది. అనేక మంది శత్రువులు అర్థపరచాలి కనుక ఇంకా కార్యక్రమం ఉంది. ఆ యొక్క ఓటు నేనే. యెరూషలేముది ఇప్పుడు ఆపేస్తున్నావు. నెక్స్ట్ వీక్ అసలైన ఓట అదే మనం తెలుసుకోవాల్సింది. యావత్ ప్రపంచానికి చాలని దేవుడు ఏం చేశాడో ఆ ఓట విషయం ఇప్పుడు నేను చెప్పను. కనుక ఆ ఓటని విడిచిపెట్టావా? జీవితాల ఓట అయినా నన్ను ఏం చేశాది? చెప్పండి అందరూ. అంత బాధాకరం. ఈరోజు నువ్వు విడిచిపెట్టావా? ఈరోజు విడిచిపెట్టావా? దైవాన్ని ఒకసారి ప్రశ్నించుకోండి. ఈరోజు విడిచిపెట్టావా? దేవాది దేవుడిని ప్రేమించాడు. జీసస్ లవ్స్ యు. అంతే. ఆయన విడిచిపెట్టలా. అలా నా ఎత్తుకురా, నీ ప్రేమ దగ్గర నీ బాధలు తీస్తా, నా చెంతలు చేర్చుకుంటా, ఎంప్రాస్ నేను ఆలింగనం చేసుకుంటా, నేను హత్తుకుంటా. యావత్ ప్రపంచంలో సర్వమానవులు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టా. అవ్వటం నేనే. ఇజ్రాయిల్ విడిచిపెట్టినట్టుగా నువ్వు విడిచిపెట్టావా? ఎలా ఉన్నావు? ఒక్కసారి ప్రార్థన చేసుకున్నావు. దేవుడి వాక్యం జీవించడం కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను.